నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆశావాహులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. మరి ఆ ఎమ్మెల్సీలు ఎవరిని వరించబోతున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. ఆల్మోస్ట్ ఆల్ పాత ఎమ్మెల్సీలకు సంబంధించి ఇంకా నా భర్తీ పూర్తి కాలేదు. అక్కడ లిస్ట్లో చాలా మంది ఉన్నారు. ముగ్గురు అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి ఇప్పుడు గవర్నర్ కోట ఎమ్మెల్సీ కూడా ఖాళీ కాబోతుంది. ఉత్తరాంధ్రకి ఏదో అవకాశం ఇస్తారని విన్నాము. ఎంతవరకు నిజం? ఉత్తరాంధ్రలో మొన్న ఉమ్మడి విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి కర్రోతు బంగారరాజు పోటీ చేయాల్సి ఉంది తెలుగుదేశం అభ్యర్థిగా. అయితే జనసేనకి ఆ స్థానాన్ని విడిచిపెట్టడంతో లోకల్ నాగమాధవి గారు పోటీ చేయడం వారు కనీవిని ఎరుగని ఘన విజయం సాధించడం జరిగింది. కర్రోతు బంగారరాజు గారు దూకుడు పెంచారు. ఆయన అక్కడ ఉత్తరాంధ్ర కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేత. అంత క్రితం అంటే 19 నుంచి 24 వరకు ఆ ఎన్నికలు వచ్చే లోపు వైకాపా అధికారంలో ఉన్న సమయంలో ఏంటంటే తెలుగుదేశానికి సంబంధించి చాలా దూకుడుగా తన గొంతుక బలంగా వినిపించినటువంటి నేత కర్రోతు బంగారరాజు గారు. అయితే ఆయన పోటీ చేసే అవకాశం లేకపోవడం, రాకపోవడం, శాసన మండలికైనా ఎంపిక చేస్తారని ఎదురు చూడటం, లోకల్ నాగమాధవ్ గారి విజయానికి ఎట్లాగో ఆయన కృషి చేశారు. నిన్నటికి నిన్న, మొన్నటికి మొన్న ఇప్పుడు అక్కడ ఉత్తరాంధ్రలో అన్నిటికంటే అందరికంటే హాట్ టాపిక్ ఏంటంటే మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతుందో ఎయిర్పోర్టుకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారి పక్షాన కర్రోతు బంగారరాజు గారు సాక్షాత్తు కింజరపు రామ్మోహన్ నాయుడు గారిని నిలదీశారు. సొంత పార్టీలో ఉన్నటువంటి నేత, సొంత పార్టీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రిని నిలదీయడం అనేది అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా ఒక్కసారిగా విస్మయపరిచింది. నిజంగా వాళ్ళు చాలా నిబ్బరిపోయారు ఒక్కొక్కరు. రామ్మోహన్ నాయుడు గారి పరిస్థితి ఏంటంటే అసలు కారులో నుంచి దిగలేనటువంటి పరిస్థితి. అంతలాగా ఆయన ఏం మాట్లాడాలో తెలియలేదు, దిగకూడదా అర్థం కానటువంటి అయోమయ స్థితిలో కర్రోతు బంగారరాజు గారు ఆయన పడవేశారు. దానికి ఈవేళ మనకి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు దానికి సంబంధించి ఆయన నిర్వాసితులకి ఖచ్చితంగా న్యాయం చేస్తామని వారు ముందుకొచ్చి వారు ప్రకటించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉత్తరాంధ్ర నుంచి కర్రోతు బంగారరాజు గారి పేరు బలంగా ప్రముఖంగా వినిపిస్తోంది. శాసనమండలికి ఎంపిక చేస్తారు, శాసనమండలికి ఉత్తరాంధ్ర కాపుకు అవకాశం ఇవ్వాలని. మరొక స్థానం కోసం చాలామంది ఆశావాహులు పోటీలో ఉన్నారు. అడిగినా అడగకపోయినా దేవినేని ఉమామహేశ్వరరావు గారి పేరు ఉంది. అట్లాగే వంగవీటి రాధాకృష్ణ గారి పేరు, ఇవన్నీ తెలుగుదేశం నుంచి. పిఠాపురం నుంచి ఎన్వీఎస్ వర్మ గారి పేరు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. జనసేన నుంచి ఎవరి పేరు ప్రస్తుతానికైతే పరిశీలనలోకి రాలేదు. తెలుగుదేశం నుంచి రాయలసీమ జిల్లాలకు ఇవ్వాలనుకుంటే మాత్రం బలి సామాజిక వర్గానికి ఇవ్వాలనేది ఒకటి బలంగా ఆ ప్రతిపాదన తెర మీదకి తీసుకొచ్చారు. అక్కడ ఉన్నటువంటి ముఖ్యులు కావచ్చు, నాయకులు కావచ్చు. అది మనం మరొక విశ్లేషణలో మాట్లాడదాం దానికి సంబంధించి. అక్కడ ఎవరిని పరిగణలోకి తీసుకుంటారన్నది కూడా అత్యంత ఆసక్తికరంగా మారింది. కాకపోతే ఏంటంటే కర్రోతు బంగారరాజు గారికి ఇచ్చి రాయలసీమ బలిజలకు ఇవ్వాలంటే ఒకే సామాజిక వర్గం అవుతారు అన్నది ఒకటి ఆలోచిస్తారు. కాబట్టి బంగారరాజు గారితో పాటు పిఠాపురం వర్మ గారికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు మనకు అందినటువంటి విశ్వసనీయ సమాచారం. పిఠాపురం వర్మ గారికి ఆల్రెడీ ఎమ్మెల్సీ దాంట్లో రాబోయే దాంట్లో ఈ రెండు భర్తీ చేయాలి. గవర్నర్ నామినేటెడ్ అంతే. గవర్నర్ నామినేటెడ్లో ఫస్ట్ 2 నామినేటెడ్. ఈ 2 నామినేటెడ్లో మీకు ఎవరిని ప్రతిపాదిస్తే అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉంటుందో వాళ్ళు ప్రతిపాదించాలి. వీళ్ళని మేము అనుకుంటున్నాం అన్న తర్వాత గవర్నర్ వాళ్ళని నామినేట్ చేస్తారు. అది ప్రక్రియ అనమాట. కాబట్టి కర్రోతు బంగారరాజు గారు, ఎన్వీఎస్ వర్మ గారికి ఇద్దరికి ప్రస్తుతానికైతే అవకాశం ఉన్నట్టు మనకు అందిన విశ్వసనీయ సమాచారం. దేనిని ఉమా గారిని కాదని ముందుగా వీళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుందంటారా? చూడాలి. అంటే సమీకరణల ప్రకారం చూస్తే వర్మ గారికి పిఠాపురం నుంచి అప్పట్లో మరి ఆయన పోటీ చేసి అంత క్రితం గెలిచినటువంటి స్థానం, దానిని ఆయన త్యాగం చేశారనేటటువంటి వాదన ఆయన తొలి రోజు నుంచి వినిపిస్తున్నారు. ఆయన అసహనాన్ని ఆయన వ్యక్తపరుస్తూ వస్తున్నారు. కొన్నిసార్లు ఆయన సంయమనాన్ని కూడా కోల్పోయినటువంటి విషయం మనందరికీ తెలుసు. కాబట్టి కేటాయిస్తారని భావించవచ్చు. అంటే క్షత్రియ సామాజిక వర్గాన్ని దూరం చేసుకోవడం ఎందుకు అని చెప్పేసి. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు ఏ రోజు మిత్రపక్షము, ఏ రోజు ప్రతిపక్షము, ఏ రోజు అధిష్టానానికి అనుకూలంగా మాట్లాడతారు, ఏ రోజు అధిష్టానానికి ఆయన తనదైనటువంటి శైలిలో వాడిగా, వేడిగా, దమ్ముగా సమాధానం ఇస్తారో తెలియదు. కాబట్టి క్షత్రియ సామాజిక వర్గం నుంచి సమన్వయం చేసుకోవాలంటే ఎందుకు అంటే ఉన్నటువంటి నాయకుల్ని ఎవరినైతే చేర్చుకోవాలి, కలుపుకోవాలి అనేటటువంటి విధి విధానాలు కొన్ని ఉంటాయండి. అందరినీ వెళ్ళిపోమని చెప్పు, లేకపోతే అందరినీ పొమ్మని లేక పొగబెట్టడమో కాకుండా ఎవరికి ఏ సమయంలో, ఏ సందర్భంలో ఎవరికి ఎంత ప్రాధాన్యతనిస్తే ఏ పార్టీ అయినా ఎంత బలోపేతం అవుతుంది అన్నది చంద్రబాబు నాయుడు గారికి స్పష్టంగా తెలుసు.
ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు అందరికంటే కూడా నిష్ణాతులు. కాబట్టి ఏంటంటే ఆయన ఎవరిని పడితే వాళ్ళని ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోండి అని కానీ, లేదా వాళ్ళని అవమానించడం కానీ, అట్లా చంద్రబాబు నాయుడు గారు ఆయనకు సాధ్యపడని పరిస్థితులలో సమీకరణలు కుదరనప్పుడో, లేకపోతే అసలు 4 పదవులు ఉన్నాయనుకోండి, 16 మంది ఉన్నప్పుడు ఆయన చేయలేరు. హైలీ ఇంపాసిబుల్. అట్లాంటి సమయాలలో చాలామంది ఆయన మీద విసుక్కోవటం, అలగటం, తొందరగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అనటం, ఇట్లాంటివన్నీ కూడా ఆయన మీద గతంలో కూడా కొన్ని చేసినప్పటికీ హీ నోస్. కాబట్టి ఏంటంటే ఆయన అంత తొందరగా విడిచిపెట్టరు వర్మ గారిని అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు వర్మ గారి విషయాల్లో ఇప్పటికే లోకల్గా ఎంత ఫైట్ జరుగుతుందో చూస్తున్నాం. ఇటు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఎంత పెద్ద పీట వేస్తున్నారో మనం చూస్తున్నాం. ఇద్దరిని సమన్వయం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన మాట విని టికెట్ త్యాగం చేసిన ఆ నేపథ్యము. బట్ అదే టైంలో ఆయన కొంత అసహనాన్ని వ్యక్తం చేయడం, వ్యతిరేకతను వ్యక్తం చేయడం, దానివల్ల అక్కడ ఉన్న పవన్ కళ్యాణ్ గారి వర్గం ఆగ్రహం వ్యక్తం చేయడము, అది అధినేత దాకా వెళ్ళడము, వర్మని అక్కడ కొన్ని సందర్భాలకు సంబంధించి దూరంగా ఉండడం, ఇవన్నీ విన్నాం కాబట్టి. అలాగే దీంతో పాటు ఇప్పుడు టీం లోకేష్ దానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరి ఈ ఎమ్మెల్సీలకు సంబంధించి ఆయన తరఫు నుంచి నేను ప్రతిపాదన ఖచ్చితంగా టీం లోకేష్ లో భాగంగా మనం కర్రోతు బంగారాజు గారిని మనం ప్రతిపాదనలోకి తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మాజీ మంత్రిగా చేసిన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో గుడ్డా లక్ష్మీదేవి గారు, కుప్పలవెల్మ సామాజిక వర్గం, వారు కూడా వారి కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలని వారు ఆశిస్తున్నారు. కాకపోతే ఏంటంటే మొన్న చింతకాయల విజయ్ గారికి రాజ్యసభ కేటాయించిన నేపథ్యంలో ఆయన వెలం సామాజిక వర్గం కాబట్టి వెంటనే ఉత్తరాంధ్ర ప్రాంతంలో మరొక వెలం కనేటప్పటికీ కాపులు ఖచ్చితంగా వ్యతిరేకం అవుతారనేటటువంటి సంకేతాలే తప్పుడుగా వెళ్ళిపోతాయి. కాబట్టి ఏంటంటే టీం లోకేష్లో భాగంగా ఉత్తరాంధ్ర వెలమకు మొన్న రాజ్యసభ ఇచ్చాం, ఉత్తరాంధ్ర కాపుకి శాసనమండలికి కేటాయిద్దాం. అట్లాగే క్షత్రియ సామాజిక వర్గానికి ఇద్దాం, కమ్మ సామాజిక వర్గానికంటే దేవినేని ఉమామహేశ్వరరావు గారు కనిపిస్తారు. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఎలా దాన్ని చేస్తారు, ఆ సమీకరణను ఎట్లా సాధిస్తారు అనేది మనం చూడాలి. ఎందుకంటే ఈవేళ ప్రతిదీ ఆ సామాజిక వర్గాలు గతంలో ఏంటంటే రాజకీయంగా ఎంతో జ్ఞానము లేకపోతే ఎంతో ఆసక్తితో ఉన్నటువంటి వాళ్ళు ఈ సామాజిక సమీకరణలు చూస్తుండేవాళ్ళు. ఎవరికి ఇచ్చారు, ఎవరికి ఇవ్వలేదు, ఎవరికి న్యాయం జరిగింది, ఎవరికి అన్యాయం జరిగింది, ఎవరికి అవకాశం ఇస్తే బాగుండేది అనేటటువంటి చర్చలు మేధావుల మధ్యలో జరిగేటటువంటివి. ఇవాళ ఏంటంటే సామాన్యుల స్థాయికి అవి వచ్చేసాయి. ఎందుకంటే వీళ్ళు ఐడెంటిఫై చేసుకుంటున్నారు, మావాడికి ఇచ్చారా ఇవ్వలేదా, మావాడు ఉన్నాడా లేదా, మావాడు ఆ ప్రాధాన్యతని పొందుతున్నాడా లేదా అనేది ఈవేళ సోషల్ మీడియాలో మనం ఒకసారి చూస్తే అది చాలా పెద్ద ఎత్తున అది చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. ఐడెంటిటీ క్రైసిస్లోకి వస్తుంది ఇదంతా. మావాడు అనేటటువంటిది ఐడెంటిటీ క్రైసిస్లోకి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే అంత సులభం కాదు. మీరు మాట ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వర్మ గారికి మాట ఇచ్చారు, వంగవీటి రాధాకృష్ణ గారికి మాట ఇచ్చారు. ఆ మధ్య వంగవీటి రాధాకృష్ణ గారిని లోకేష్ గారు పిలిపించుకుని మాట్లాడిన విషయం చాలా పెద్ద ఎత్తున అది చర్చకి దారితీసింది. కాబట్టి ఏంటంటే ఆ సామాజిక సమీకరణాలు ఏ విధంగా సాధిస్తారు, అట్లాగే సమతుల్యత ఏ విధంగా పాటిస్తారు, ఇచ్చిన తర్వాత ఏంటంటే అసంతృప్తులను ఎట్లా బుజ్జగిస్తారు, ఇన్ని మీకు ఉన్నాయి సంజయ్ గారు. అదేంటన్నా పారామీటర్స్ చాలానే ఉన్నాయి. ఆశావాహులు చాలా మంది ఉన్నారు, కూటమి నుంచి అభ్యర్థులు కూడా చాలా మంది ఉన్నారు. ఎలా మేనేజ్ చేస్తారు, ఎవరికి ప్రథమ స్థానం ఇస్తారు, ఎవరికి పెద్దపీట వేస్తారు, సీనియర్ల దగ్గర నుంచి వస్తున్న ఆ ప్రపోజల్స్ కావచ్చు, ఆప్షన్స్ అంటే అప్పీల్స్ కావచ్చు, మా వాళ్ళు ఉన్నారు, నాకేం ఇవ్వలేదు, అన్ని త్యాగం చేశాను, ఇలా ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మరి ఎటువైపు మొగ్గు చూపుతుంది అధిష్టానము. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇది కంప్లీట్ చేస్తే పార్టీ కూడా అదొక కొత్త ఉత్సాహం ఉంటుంది. చూద్దాం అధినేత నిర్ణయం ఎలా ఉంటుందని మంచి విశ్లేషణ ఇచ్చారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సార్.